హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం రోజు కూరల్లో వాడుకునే కారం పొడి, ధనియాల పొడి, రసం పొడి, గరం మసాలా ఇవి ఇంట్లోనే చేసుకున్నామంటే కల్తీ లేకుండా నీట్గా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 5-6 నెలల నుంచి సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బాగా రెడ్డుగా కొంచెం పెద్దగా ఉన్న ఎండుమిరపకాయలు తీసుకొని ఒకసారి వాటర్లో కడుక్కోవాలి. బజార్లో మిరపకాయలు బయట పెట్టి ఉంటారు కదా, దుమ్మంతా పడి ఉంటుంది. వాటర్లో ఎక్కువసేపు ఉంచకుండా ఒకసారి ఇలా కడిగేసుకున్నామంటే దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది. తొడిమలు తీయకముందే కడుక్కోవాలి. తొడిమలు తీసిన తర్వాత కడుక్కున్నామంటే నీళ్లు మిరపకాయల్లోకి పోయి కాయలు మెత్తగా అవుతాయి. ఇలా కడుక్కున్న తర్వాత మిరపకాయల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక రోజంతా ఎండిన తర్వాత ఇప్పుడు మిరపకాయలన్నిటికీ తొడిమలు తీసేసుకోవాలి. ఈ విధంగా తొడిమలు తీసేసుకున్న తర్వాత మిషన్లో ఆడించుకున్నామంటే పొడి మెత్తగా రెడ్డుగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కారం పొడిని ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే 5-6 నెలల వరకు వాడుకోవచ్చు. నేనైతే కారం పొడి, ధనియాల పొడి, రసం పొడి ఇవి ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి పొడులన్నీ ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.